పోయిన 5-6 నెలల నుండి అనుకుంటున్నాం కట్టెల పొయ్యి చేయాలని చెప్పేసి, కానీ ఆఖరికి ఇవాళ కుదిరింది. అయితే ఫామ్ నుండి బంకమట్టి అయితే తెచ్చుకున్నాం, కానీ అది చాలా గట్టిగా ఉండింది. నేను మీకు వీడియోలో చూపిస్తుంది వచ్చేసి ఒక రోజు ముందే నానబెట్టి మెత్తగా చేసి పెట్టుకున్నాం. యాక్చువల్గా మేము కట్టెల పొయ్యి ఎలా చేద్దాం అనుకున్నామంటే, పొగంతా పోయేలాగా ఒక పైప్ పెట్టేసి ఇటు సైడ్ కట్టెల పొయ్యి చేద్దామని అనుకున్నాము. కానీ మేము అనుకున్నంత స్పేస్ లేదు, సో అందుకోసమని ఈ విధంగా చేసేస్తున్నాం. ఇలా చేయడం చాలా సింపుల్. ఫస్ట్ అయితే బంకమట్టిని వేసేసి ఆ తర్వాత 3 వరుసలు కూడా ఇటుకలే వేసేసి బంకమట్టితో అయితే నింపేశాము. ఆ తర్వాత పొయ్యి బలంగా ఉండడానికి అయితే మేము రాడ్లు పెట్టేశాము. ఎందుకోసమంటే ఏదైనా బరువు వస్తువులు పెట్టినా కూడా ఆగాలని చెప్పేసి. ఫస్ట్ అయితే మేము ఏమనుకున్నామంటే ఒక గంటలో తయారు చేయొచ్చు కట్టెల పొయ్యి అని అనుకున్నాం, కానీ అనుకున్నంత ఈజీ అయితే కాదు. 2-3 గంటలు అయితే ఈజీగా పట్టింది. చేసిన తర్వాత ఒక రోజంతా కంప్లీట్గా ఆరనిచ్చేసాము. ఆ తర్వాతనైతే వాడుకోవడానికి రెడీగా ఉంది. ఇంకా మా హ్యాపీనెస్ అయితే నేను అస్సలు చెప్పలేను. ఫస్ట్ అయితే ముగ్గులు పెట్టేసుకొని కట్టెల పొయ్యి వెలిగించేసి పాలైతే పొంగిచ్చేసుకున్నాం. వీడియో నచ్చిందా అయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరి. Download ShareChat.